దానికి భిన్నంగా ఏం చేయలే. అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా ఆరోపణ పెడతావు? అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్ట్మన్ కలర్ రాసే పేపర్ లైన్స్ ఇస్తావా డ్రామా? ఇది వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఇది మాట. ఏం మాట్లాడతాడండి? ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేం అవసరం నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా. అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. పచ్చి సిగ్గు కూడా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఒక మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని ఎంత మోసం అంటే ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ వేసినాడు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లాలు హైదరాబాద్. అవునా? గవి కాదు వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ ఫౌండేషన్ వేస్తాం. గింత అద్వానమా? గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు. వాటన్నిటికీ ర్యాప్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగడి నేలని. నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. హుస్సేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్ ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతలు దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్పారు సంగతి. దానికి గింత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఇంత పచ్చబద్ధమా? ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకానండి రాజకీయం అంటే. ఇంత ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టి 2 బాకాలున్నాయి, గంతే, ఏం లేదు. ఓ 2-3 బాకాలున్నాయి కాబట్టి ఎస్, నిజంగా కొడతలేరా డబ్బా బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టిండు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలేరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది. అవునా కదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడు. అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని. అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ ఎలక్షన్ మంది పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేసేయాలి, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా
సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఎన్ని రోజులు అయిందండి అసలు హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికి 45 రోజులు అయింది. నువ్వు ఎక్కడ పండుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఫ్లౌట్ చేస్తారా? ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ చేయాలి, ఇంకెవరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడో సెపరేట్ అయిపోయింది, జనవరి 1 నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చీఫ్ సెక్రటరీ లేదా చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిద్దండి ఇది? ఇంకో మాట ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాడు. అలా ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎందో చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు. ఇంకో పక్కన నేను శిల్ప సంఘం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? నేను మీడియాని కూడా ప్రార్థిస్తున్నా, దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీచి చెండాడాలి మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీని కావచ్చు. మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, ఇది మంచిది కాదు. ఒక్కరు మాట్లాడరాదే? మాట్లాడమంటావా చంద్రబాబు? కన్ఫర్మ్ చేస్తే 6:30 పోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్పానండి ఇక్కడ, ఇది స్పష్టంగా చెప్పాల్సిన అక్కడ కూడా ఉంది. నిన్న మనం కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్తుండే ఆయన, ఇక నోటికి మొక్కాలి. ఒక్క నిమిషం ఆగు కదా, ఈ చిన్న ముచ్చట కదా సార్, పెద్ద ముచ్చట. ఎందుకంటే పెద్ద చరిత్రనే ఉంది. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు అయిందండి. అది విడదీసింది ఎవరండి? పార్లమెంటు. ఇక అది అయిపోయింది, ఫినిష్. మళ్ళీ రివర్స్ కాదు. మిడకా తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది, ఇక ఇది అడవులు విధానం దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడుతో మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి? ఒకటి. రెండవది, ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా, ప్రతిరోజు చూస్తున్నాం కదా. అది జరుగుతుంది ఇక్కడ. తమాషా డ్రామా అయిపోయింది ఇక్కడ, ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి? తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మేము అఫిడవిట్ ఫైల్ చేసినాం. వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండొచ్చు, ఈ భవనంలో 2 కోర్టు జరగచ్చు, కోర్టు సపరేట్ చేయండి సరిపోతుంది మాకు, వాళ్ళు నిలగొట్టగానే మేము ఫైల్ చేసాం. మా అఫిడవిట్, వాళ్ళ అఫిడవిట్ 2 చూసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే డిసెంబర్ వరకు వాళ్ళు పోతామన్నారు కదా. గవర్నమెంట్గా ఇచ్చింది అఫిడవిట్, చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది అఫిడవిట్స్. ఎవరికి? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ఇచ్చి, బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి 2 కోర్ట్స్ షల్ బికమ్ ఫంక్షనల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను ఇంప్లిమెంట్ చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర వేరే ఉపాయం లేదు, ఇక చచ్చుకుంటూ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ ప్రొసీజర్లో చేసేసిండ్రు. డిసెంబర్ లోపలనే వెళ్ళిపోతాను అఫిడవిట్ వేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు? కోర్ట్ హాల్స్ ఎందుకు వేసినావు మరి అఫిడవిట్? ఏం కారణం? ఇలా ఎవరి మీద పెడుతున్నావు బదనం? ఇది అడావుడియా? నువ్వే అంటే డిసెంబర్కి పోతా అని కోర్టు ఎక్కడ అడావుడిగా ఇచ్చినట్టండి?
విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విభజించింది. దాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంతే. సుప్రీంకోర్టు తీర్పులో ఏది ఉందో అదే నోటిఫై చేసింది.